అసెంబ్లీకి రాకుండా రప్పా రప్పా అంటూ రంకెలేస్తున్నారు. రప్పా రప్పా అంటే చూస్తూ ఊరుకుంటామా? ఇక్కడ ఉన్నది సిబిఎన్ అంటూ చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అనంతపురంలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ సభలో సీఎం ప్రసంగించారు. ఫేక్ రాజకీయాలతో మోసం చేయాలని వైకాపా చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల్లో వైకాపా బెండు తీశారు. సీమలో 52 సీట్లకు 45 సీట్లు కూటమి ప్రభుత్వమే గెలిచింది. హింసా రాజకీయాలు చేస్తే చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాది అని చంద్రబాబు తెలిపారు. వైకాపా అధినేతది ధృతరాష్ట్ర కౌగిలి. ఆయనను నమ్మితే నాశనమే. అనంతపురం అభివృద్ధికి బ్లూప్రింట్ తయారు చేశాం. హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలు కుప్పానికి తీసుకెళ్లాం. 5 ఏళ్లలో వైకాపా చేయలేని పనిని ఒక 100 రోజుల్లో పూర్తి చేశాం. రాయలసీమ రాళ్ల సీమ కాదు, రతనాల సీమ. రాయలసీమలో శాశ్వతంగా కరువు నివారిస్తాం అని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం నేను, పవన్ కళ్యాణ్ అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నాం. మా సంకల్పానికి నరేంద్ర మోదీ అండగా ఉన్నారు అని చంద్రబాబు తెలిపారు. ఆడబిడ్డల సంతోషమే నా సంతోషం. ఉపాధి, వైద్యం, కాలేజీ, ఆలయం, ఏ పనికైనా ఎక్కడైనా నా ఆడబిడ్డలు దర్జాగా వెళ్ళొచ్చు. రాష్ట్రం మొత్తం తిరిగే స్వేచ్ఛ మీకు ఇచ్చారని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఆర్థిక వెసులుబాటు వస్తుంది, మీ గౌరవాన్ని పెంచుతుంది. ఇప్పటి వరకు 5 కోట్ల మంది ఫ్రీ బస్ ఎక్కారు. 200 కోట్ల రూపాయలు ఆదాయ పరిస్థితి వచ్చింది. ఫ్రీ బస్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతా ఉంది. అందుకే శ్రీ శక్తి సూపర్ హిట్ అని చెప్పాలి. శ్రీ శక్తి, శ్రీ శక్తి.